మీ నాయకులు ఎలాంటి వారు? సమాజంలోని ధనవంతులు దానగుణం కలవారేనా? మీ పరస్పర సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు: మీ నాయకులు మంచివారైనట్లయితే, మీలోని ధనికులు దాతృగుణం కలవారైతే, మీ వ్యవహారాలు పరస్పరం సలహా సంప్రదింపుల ద్వారా నిర్ణయమైనట్లయితే, మీకు నేల కడుపు కన్నా దాని వీపు మేలైనది. అలా కాక మీ నాయకులు దుర్మార్గులైతే, మీలోని ధనికులు పిసినారులైతే, మీ వ్యవహారాలు అంతఃపుర స్త్రీల పాలైతే, అప్పుడు మీకు ధరిత్రి వీపు కన్నా దాని కడుపు ఉత్తమమైనది. సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించబడినట్లు భూమి వీపు అంటే బ్రతికి ఉండటం అని, కడుపు అంటే చనిపోవటం అని అర్థం. ఇందులో ఓ సమాజం ఇహపరాల్లో సౌభాగ్యవంతం కావటానికి 3 విషయాలు ముఖ్యం అని చెప్పటం జరిగింది. ఈ 3 సామూహిక లక్షణాలున్న సమాజం సాఫల్యానికి చేరువవుతుంది. అందులో మొదటిది దైవభక్తి గల నాయకత్వం, రెండవది దాతృత్వం, నిరుపేదల పట్ల సానుభూతి గల సంపన్నులు, ఇంకా మూడవది సకల సామూహిక వ్యవహారాలలో సలహా సంప్రదింపులు, ప్రజాస్వామిక సూత్రాల పాటింపు. దీనికి భిన్నంగా నాయకులు, పాలకులు దుష్ట స్వభావులైతే, ధనవంతులు పిసినారులు, పేరాశపరులైతే, భోగలాలసులైతే, అలాగే విలాసమయ జీవితం మూలంగా సామూహిక వ్యవహారాలన్నీ మగువల నాయకత్వాన వదిలేసి మగవారు వారి అన్యాయులైపోతే అలాంటి సమాజం ఎంతో కాలం నిలువజాలదు. ఈ హదీసు ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే, సలహా సంప్రదింపులు, పరస్పర విశ్వాసం, సహకారాల వాతావరణం లేని చోట స్త్రీల రూపంలో అతి హేయమైన నియంతృత్వం ఆ ప్రజలపై ఆధిక్యత పొందుతుంది. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో మంచి సమాజం కోసం ప్రస్తావించబడిన లక్షణాలు మనలో పెంపొందించుకునే అవకాశం ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.